జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు శ్రీనివాస్కు ఎట్టకేలకు ఊరట లభించింది. అతడికి బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన విషయాలను బహిరంగంగా మాట్లాడొద్దని, ర్యాలీలు, సభల్లో పాల్గొనవద్దని న్యాయస్థానం షరతులు విధించింది. హైకోర్టు తీర్పుపై దళిత పౌర సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తన కుమారుడికి బెయిల్ రావడం సంతోషంగా ఉందంటూ శ్రీనివాస్ తల్లి సావిత్రి హర్షం వ్యక్తం చేసింది. 5 ఏళ్లుగా తన కొడుకు పరిస్థితి చూసి బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోయామని, ఎట్టకేలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు. చేయని తప్పునకు తన కుమారుడు జైలుకెళ్లాడని, ఆరోగ్యం కూడా పాడైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ హైకోర్టులో కోడికత్తి శ్రీనుకు బెయిల్ మంజూరు చేయాలంటూ సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది పాలేటి మహేష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. శ్రీనుకు కోడికత్తి కేసులో 5 ఏళ్ల నుంచి బెయిల్ రాలేదని, అప్పటి నుంచి జైల్లోనే ఉన్నాడని కోర్టుకు వివరించారు. సీఎం జగన్ వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాలని శ్రీనివాస్ తల్లి, సోదరుడు నిరవధిక దీక్షలు చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఈ కేసు అత్యవసరంగా విచారణ చేయాలని కోర్టును అభ్యర్థించారు. దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు శ్రీనివాస్కి బెయిల్ మంజూరు చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా 2018 అక్టోబర్ 25న ఆయనపై కోడికత్తితో దాడి జరిగింది. విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన ఈ ఘటనలో శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని నిందితుడు ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరికి హైకోర్టులో అతడికి ఊరట లభించింది.